హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో ఓకు సంబంధించిన వర్డ్స్ చూద్దామండి. ఓ సో ఇక్కడ మనకి ఇది పలికేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎలాంటి సౌండ్ వస్తుంది. ఓ అనే సౌండ్ వస్తుంది. చూడండి, ఓ వచ్చేసి ఓ అనే సౌండ్ వస్తుంది, అలాగే ఓ అనే సౌండ్ వస్తుంది, అలాగే మనకి కొన్ని చోట్ల ఔ అనే సౌండ్ కూడా పలుకుతాం. ఓ డబ్ల్యూ అనే కాంబినేషన్లో ఔ అనే కూడా సౌండ్ వస్తుంది. అలాగే ఆ కానీ ఆ అనే సౌండ్ కానీ, అలాగే ఔ సౌండ్ కానీ. సో ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఆ ఫస్ట్ ఆ తీసుకున్నాం అనుకోండి, అఫీషియల్, OFFICIAL, OFFI, అఫీషియల్ అంటే అధికారికంగా. సో నెక్స్ట్ మంత్ నేమ్ అనమాట, అక్టోబర్. అబ్జర్వ్, సగమే పలకాలి. ఈ వచ్చేసి తీసుకోకూడదు కౌంట్లోకి. ఒక పట్టు ఎంట్రీకి అయ్యేటప్పుడు ఈ ఉంది అనుకోండి, అది కౌంట్లో తీసుకోవద్దు, సగం పలకాలి. సో అబ్జర్వ్, ఓకేనా, గమనించడం. అబ్జెక్షన్, సో మనకి ఈ వర్డ్ కోర్టులో ఎక్కువగా వింటా ఉంటాం. అబ్జెక్షన్ అంటే ఎదురు చెప్పడం, ఓకేనా. అదర్ అంటే ఇంకొకటి అని. సో అవర్ అంటే మాది, OUR, అవర్ అంటే మాది. నెక్స్ట్ ఆకు సంబంధించిన సౌండ్స్ చూడండి. ఓఎన్ ఆన్ అంటే పైన, సో ఆన్ ది టేబుల్ అని అంటూ ఉంటారు. ఆర్గాన్ అంటే మనకి మన బాడీ పార్ట్స్లో చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. మన బాడీ లోపల చాలా ఆర్గాన్స్ ఉన్నాయన్నమాట. సో అవయవాలు, లివర్ ఒక ఆర్గాన్, హార్ట్ ఒక ఆర్గాన్ అలా అనమాట. ఆర్డినరీ, వై మనకి ఒక వర్డ్కి ఎండ్ అయ్యేటప్పుడు వచ్చిందనుకోండి, ఈ అనే సౌండ్ని తీసుకుంటుంది అనమాట. ఆర్డినరీ అంటే సాధారణంగా, ఓకేనా. ఆర్గానిక్ అంటే సేంద్రియం. ఆర్గానిక్ అని ఉంటాయి కదా, సేంద్రియ ఎరువులు అంటారు, సరే అనమాట. ఆర్గానిక్ NSC అంటే నిక్ అనమాట, ఓకేనా. ఆపోజిట్ అంటే ఆపో, OPPO, ఆపో. SIT సైట్. ఆపోజిట్ SIT అని పడకూడదు, ఇక్కడ సిట్ అవుతుంది. ఆపోజిట్ అంటే సో వ్యతిరేకంగా అని, ఓకేనా. సో ఆపరేషన్ DION ఎక్కడ వచ్చినా కూడా షన్ అనే సౌండ్ వచ్చేసి పలకాలన్నమాట. ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స. అంటే ORE అంటే ముడి ఖనిజం. ఇప్పుడు చూడండి, కాపరు, జింక్ అన్ని కలిపినాం అనుకోండి, దాన్ని ఆర్ అని చెప్తాం, ఓకేనా. ఆర్డర్ అంటే కరెక్ట్ ఆర్డర్లో ఉందా లేదా, ఒక క్రమంలో ఉందా లేదా అని, ఓకేనా. ఆస్ట్రిచ్, ఇది ట్రీ, ఇది ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి, ఓకేనా. ఆర్నమెంట్ ఆర్నమెంట్ అంటే నగ. ఆర్ఫాన్ ఆర్ఫాన్ అంటే అనాథ అని. ఆక్స్ అంటే ఎద్దు. సింగిల్ వన్ అయితే ఆక్స్ అంటారు. సో సింగిల్ కాకుండా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆక్సెన్ అని చెప్తారు. ఆక్సెన్ ప్లూరల్ ఫామ్, ఓకేనా. ఆక్సెన్. నెక్స్ట్ ఆర్చర్డ్ అంటే పండ్ల తోట. ఆర్బిట్ అంటే మార్గం, కక్ష అని కూడా అనొచ్చు. కక్ష అంటే మన ఎర్త్ వచ్చేసి ఒక ఆర్బిట్లోనే మూవ్ అవుతూ ఉంటుంది, సో అది మార్గం అన్నమాట, ఒకే మార్గం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఆర్కెస్ట్రా అంటే సంగీత బృందం. ఓకేనా. ఆనియన్ అంటే ఉల్లిపాయ. ఆరెంజ్ అంటే కమలాపండు. ఆమ్లెట్, ఓకేనా. OMELETTE, ఆమ్లెట్. ఆయిల్ వచ్చేసి నూనె. ఆఫీస్ అంటే కార్యాలయం, ఓకేనా. OFFI, ఆఫీస్. నెక్స్ట్ ఒరిజిన్ అంటే అది ఒరిజినల్ అంటే అది మూల బిందువు అని కూడా చెప్పొచ్చు మనం. సో అది మాట. సో అది ఫస్ట్ వన్ అవుతుంది. ఒరిజినల్ అన్నా కూడా డూప్లికేట్ కాకుండా ఉండేదాన్ని ఒరిజినల్ అంటారు. ఒపీనియన్, నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం
ఒపీనియన్ అంటే అభిప్రాయం, ఒమిట్ అంటే వదిలేయడం, ఒమిట్ అంటే వదిలేయడం, వన్స్ అంటే ఒకసారి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఓజోన్. సో మనకి ఓజోన్ అనేది సన్లైట్ నుంచి మనల్ని సేవ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఓజోన్ లేయర్ అని చెప్తారు. ఓవల్ అంటే సో కోడిగుడ్డు షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ని ఎగ్ షేప్ని ఓవల్ అంటారు. ఓవర్ అంటే పైన. ఓకేనా? ఓవర్ అంటే పైన. ఓనర్ అంటే యజమాని. ఓపెన్ అంటే తెరవడం. ఓవెన్ అంటే పొయ్యి. ఓల్డ్ అంటే పాత. ఓవరాల్ అంటే మొత్తానికి. ఓవరాల్గా ఏమైంది అంటూ ఉంటారంటే మొత్తానికి. అవుట్ ఓయూటి అవుట్ అంటే బయట. అవుల్ అంటే గుడ్లగూబ. అవుట్లెట్. సో మనకి ఏదైనా ట్యాంక్కి అవుట్లెట్స్ ఉంటాయి, ఇన్లెట్స్ ఉంటాయి. అవుట్లెట్ అంటే బయటికి పంపించే పైప్ అనమాట, నీళ్ళని బయటికి పంపిస్తారు కదా, ఆ పైప్ని అవుట్లెట్ అంటారు. అవుట్ సైడ్ అంటే బయట దగ్గర. సో ఆయింట్మెంట్, ఆ సౌండ్ చూడండి. ఆయింట్మెంట్ అంటే పూత. సో అంటే మనం ఏదైనా కానీ ఆయింట్మెంట్ తీసేసుకున్నప్పుడు పైన పూస్తారు కానీ ఆయింట్మెంట్ అని చెప్తారు, పూత అని అంటారు. ఆఫన్ టీ సైలెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆఫన్ అని చదవాలి. OFTN ఆఫన్ అంటే తరచుగా, అప్పుడప్పుడు అని. ఆన్వర్డ్స్, ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్. ఆన్వర్డ్స్ అంటే అప్పటి నుండి అని. ఓకే? ORR అంటే లేదా. ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. సో ఈ వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. ఇందులో ఆ అనే సౌండ్ ఉంది, ఆశావాది మీనింగ్లో కూడా, అలా గుర్తుపెట్టుకోండి. ఆప్టీషియన్ అంటే కళ్ళ వైద్యుడు. సో కళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ని ఆప్టీషియన్ అంటారు. సో ఓకేనా? స్పెషలిస్ట్ అనమాట, వాళ్ళని ఆప్టీషియన్ అంటారు. సో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్. ఇవి ఓకి సంబంధించిన 50 వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.